కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డపై అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఒక వ్యూహాత్మకమైన కుట్రకు తెరలేపిండ్రు. అసలు ఆ మేడిగడ్డ బరాజును దేశంలోని అత్యంత ప్రమాదకరమైనటువంటి లిస్టులో చేర్చి ఆంధ్రప్రదేశ్కి, ధవళేశ్వరానికి, పోలవరానికి రబీకి నీళ్లు కావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ఎండబెట్టే కుట్ర చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు చాలా చాకచక్యంగా అర్థం చేసుకుంటున్న విషయము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుంది. ఇది 26వ నెల నడుస్తుంది. అయినా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రక్షణ చర్యలు చేపట్టలేదు. రక్షణ చర్యలు చేపట్టకపోగా ప్రాజెక్టును మరీ అత్యంత ప్రమాదకరమైనటువంటి లిస్టులో చేర్చి తెలంగాణ ప్రజల్ని ఒక గందరగోళానికి గురి చేసే కుట్ర చేస్తున్నారు. వాస్తవానికి ఇదే కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి 2026 ఆర్థిక సర్వేలో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 89 లక్షల ఎకరాలకు సాగునీరుకు వచ్చిందని చెప్పేసి ప్రకటించింది. మరి ఇదే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ బరాజును ఆ విధంగా చేర్చినటువంటి ఆందోళనకర పరిస్థితి. ప్రజల్లో వాస్తవం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నటువంటి పోలవరానికి నీళ్లు పోవాలి, కింద ధవళేశ్వరానికి నీళ్లు పోవాలి. వాళ్ళకి రబీలో ఆయకట్టుకు నీళ్ళు అందాలంటే ఖచ్చితంగా మేడిగడ్డ కూలిపోవాలి, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉంచాలనేది వాళ్ళ వ్యూహాత్మక లక్ష్యము. ఆ లక్ష్యం ప్రకారమే పక్కగా పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆడుతున్నటువంటి నాటకమని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.